ఆత్రం ఒక అబద్ధం కప్పిపుచ్చడం కోసం 100 అబద్ధాలు నోటికొచ్చినట్టు వాగేశాం. ఏం మాట్లాడవేంటి? ఏం జరిగినా మన మంచికే. దీని కారణంగా మనం దేశమంతా తెలిసాం, డబ్బున్న వాళ్ళలా పేరు పడ్డాం. అలసిపోయినట్టున్నారు, ఉండండి కాఫీ తెస్తా. ఏమండి, కాఫీ తీసుకోండి. ఆత్రం, నువ్వు చెప్పింది నిజమే గాని గబ్బర్ సింగ్ అనేవాడు మనల్ని ఎత్తుకెళ్ళాడని గోడ కట్టినట్టు అబద్ధం చెప్పేశాం. ఇదంతా కట్టు కదని పోలీసులకు తెలిసిపోతే? అవును, నిజమేనండి. అటు పోలీసుల దగ్గర, ఇటు అత్తమామల దగ్గర, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అవ్వా మన పరువేంగాను. ఏం చేద్దాం? ఏం చేద్దామంటారు? అబ్బాయి, ఎస్ఐ గారు వచ్చారా? ఏమండి, త్వరగా పదండి. ఆనందం, రావేంట్రా, ఎస్ఐ గారు వచ్చారు. కేసు గురించి కాస్త ఆలోచించాలయ్యా. సార్, వాళ్ళు వచ్చారు. సార్, మీరు చెప్పిన వివరాలని బట్టి ఊరు బయట పాడుపడ్డ గుడిలో డీటెయిల్డ్ గా గాలించాం. మాకు తెలిసిందేమిటంటే, ఏం తెలిసింది సార్? ఎవడో చీపు దొంగ గబ్బర్ సింగ్ పేరు చెప్పి మిమ్మల్ని దోచుకున్నాడు అని. ఏది ఏమైనా ఈ కేసు డీటెయిల్డ్ గా తేలే వరకు నిద్రపోడి అద్భుతరావు. సార్, మీరు ఇప్పుడు నిద్రపోయారు గనక ఈ కేసులో మీ దగ్గర ఇంకా ఏవైనా వివరాలుంటే మాకు డీటెయిల్డ్ గా చెప్పండి. మా డిపార్ట్మెంట్ తో మాత్రం ఆడుకోవద్దు. కమాన్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఆ ఎస్ఐ మాటలు వింటుంటే కదా, నేను అదే ఆలోచిస్తున్నానే. ఏం చేద్దామంటావు? ఓ పని చేస్తాయి, ఊరు వదిలి పారిపోదామనే. అబ్బా, అది కాదండి. గబ్బర్ సింగ్ అనేవాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు? అందుకని మీరే అలాంటి వేషం వేసి ఉన్నాడనిపిస్తే పోలా. పెళ్ళామంటే ఇలా ఉండాలి. బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావు, నేను ఇప్పుడే అమలు చేసేస్తాను. ఉండు. అయ్యో, ఇప్పుడు కాదండి, రాత్రికి. మరి ఇప్పుడు? ఆత్రం, పగటిపూట ఏమిటి యాత్రం? పగలేంటి రాత్రేంటి? రాత్రం రా.